సర్క్యూట్ కారణంగా గిరిజనుల పూరిళ్లు అగ్నికి దగ్ధమైన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం చెరువుకట్ట వద్ద చోటు చేసుకుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో ఇంట్లో ఉన్న 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగదు, ఇంటి సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంతో గిరిజన కుటుంబం సర్వస్వం కోల్పోయి రోడ్డున పడింది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని బాధితురాలు కొప్పాల లక్ష్మమ్మ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సహాయం చేయాలయ్యా, మాకు ఇల్లంతా పడిపోయి మాకు ధాన్యాలు సంపాదించి అన్ని తీసి అడి పెట్టుకుని అన్ని పోయేసి వచ్చేలకు సహాయం చేయండి. ఇంటి పేరు పప్పాల శేషమ్మ. పింఛన్ డబ్బులు ఉండే దాంట్లో నెలకు తీసి ఇస్తాను వల్ల అవి ఎత్తి పెట్టుకోండి. నేను ఇంకేమున్నాయా? ఉంగరం ఉంది, బుట్ట కమ్మలు, ఆధార్ కార్డులు మొత్తం ఉండే దాంట్లోనే. గుట్టలు కూడా గుట్టలు మొత్తం గుట్టలు కూడా లేకుండా చేసేసింది. గుట్టలు మొత్తం చుట్టుకేసి పెట్టుకున్నాను నేను. కట్టుకుంటాం గుట్టలు లేకుండా చేసేసి పట్టా కాస్తాలు కూడా ఉన్నాయమ్మా దాంట్లో. నా ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి దాంట్లో. ఈ బండి వస్తుంటే ఏడకు పోతుంది అనుకుంటున్నా. నేను వచ్చాలేకన్నా పైన పొగొస్తానండి. ఆ పక్కే మా ఇల్లు దడగా ఉంది. నాకు ఏందని అన్ని సిలిండర్లు ఉండే, అందరిని సిలిండర్ తీసేసిన ముందని నాకు అసలు ఆ వణుకు వచ్చేసింది, బరదడ వచ్చేసింది. ఆమె సిలిండర్ తీసేసాక పై నుంచి పొగొస్తా ఉంది. ఏంటంటే ఎంత వచ్చేసింది. అప్పటికి దడులన్నీ ఆ సిలిండర్ అది కూడా పోతున్నా కూడా అన్న దండం పెట్టి ట్యాంకర్ కూడా నేను అది దడ వచ్చి భయం వేస్తుంది. నాకైతే బాటలు అన్నీ ఉంటాయి. ఏమన్నా ఉంటే భయం అయిపోయాయి. ఏం జరగలేదు కనీసం పిల్లలకి పెద్దవాళ్ళకి ఏం జరగలేదు. దానికి ఒక రోజు కానీ అయితే నాకైతే కాళ్ళు చేతులు మట్టుకు ఆడలేదని అనుకుంటున్నాను చెప్పాలంటే. ప్రతి ఒక్క ఇంట్లో సిలిండర్లు ఉన్నాయన్న, అదేమన్నా అయితే భయంగా ఉంటుందని అందరినే ఉంటే అన్న ఒక రోజు చూడండి అన్న అంటూనే ఉన్నాను. కానీ ఏడుపు వచ్చేస్తాం. సిలిండర్ తీసేసాం అన్న. అందరి ఇంట్లో కూడా నేనే చెప్పింది అన్న సిలిండర్ ముందు లాగేసిండు. కరెంట్ వల్ల ఎంత అయిందంట. నేను వచ్చేలాక లేదన్న కోపరికి వెళ్ళింది. Please subscribe SS News AP. Please subscribe SS News AP.